కూర్చోండి. ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చేటప్పుడు మాత్రము అందరూ లేచి నిలబడి చప్పట్ల ద్వారా వారిని ఆహ్వానిద్దాం. ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ఇంటరాక్షన్ అయ్యే సందర్భంలో ఎవరి పేరైతే మేము పిలుస్తామో వారు లేచి నిలబడండి. మీ దగ్గరికి మైక్ వస్తుంది. ముఖ్యమంత్రి గారిని మీరు మాట్లాడే విధానము మీరు చక్కగా ప్రశ్నించండి, అడగండి. మీకు కావాల్సినటువంటిది అన్ని రకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ స్టూడెంట్స్ ప్లీజ్ కూర్చోండి అయ్యా, ఎవరు లేవద్దు. సీఎం గారి కాన్వాయ్ వస్తుంది, దయచేసి మీరందరూ కూడా కూర్చోవాలి. బాబు ప్లీజ్ సార్, మీ టీచర్స్ దయచేసి మీ స్టూడెంట్స్ని అందరూ కూడా కొంచెం కంట్రోల్ చేసుకోండి. వచ్చిందా? ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ మన ప్రాంగణానికి మరొక నిమిషంలో ఎంటర్ కాబోతా ఉంది. పిల్లలు ఎవరు కూడా లేవద్దు, వారి వారి సీట్లోనే కూర్చోండి, సైలెంట్గా ఉండండి. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రారు, ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి వస్తారు. కాబట్టి పిల్లలంతా కూడా సైలెంట్ మెయింటైన్ చేయాలి. ముఖ్యమంత్రి గారితో మహబూబ్నగర్ జిల్లా పిల్లలు చాలా మంచి పిల్లలు అనిపించుకోవాలి. కాబట్టి ఎటువంటి కేరింతలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ముఖ్యమంత్రి గారు వేదికపై వచ్చేదాకా నిశ్శబ్దం పాటించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కాన్వాయ్ మన ప్రాంగణంలోకి వచ్చింది. ఎంత సైలెంట్ ఉంటే అంత గొప్ప పేరు మహబూబ్నగర్ జిల్లాకు. కాబట్టి పిల్లలందరూ చాలా సైలెంట్ మెయింటైన్ చేయాలి. మీ డిసిప్లిన్ ఇక్కడే కనిపిస్తుంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీ డిసిప్లిన్ మీడియాలో చూస్తుంది. కాబట్టి మీరు చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయాలి. కాబట్టి మీరంతా కూడా చక్కని సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జస్ట్ చూడండి అంతే, ఎవ్వరూ లేవద్దు, ఎవ్వరూ కదలొద్దు, ఎవరు కూడా వారి వారి స్థానాల్లోనే ఉండాలి. కాబట్టి అందరూ కూడా
ఇంకా క్యాన్వాయ్ రాలేదు, మీరంతా కూర్చోవచ్చు, వస్తుంది. పోలీస్ సిబ్బందికి కూడా రిక్వెస్ట్ సార్, కొంచెం మధ్యలో స్ప్రెడ్ ఆన్ అయ్యి పిల్లలందరినీ కూడా కంట్రోల్లో తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. పిల్లల్ని అల్లరి చేయకుండా క్రమశిక్షణగా సీఎం గారిని రిసీవ్ చేసుకునేలాగా అందరం సహకరిద్దాం. గైడ్ టీచర్స్, పీటీ టీచర్స్, విద్యార్థులు అందరూ కూడా. విద్యార్థులంతా మరొకసారి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు ముందు పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత విద్యాశాఖ విద్యార్థులు చేపట్టబడ్డ స్టాల్ చూశాక వేదికపైకి వస్తారు. కాబట్టి అంతవరకు కూడా అందరూ క్రమశిక్షణ పాటిస్తూ సహకరించవలసిందే కోరుతా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి